హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ట్యాగ్ ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీని డిజైన్ ఎలా ఉంది అనేది మీరు పైనుంచి చూడొచ్చు. చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు అన్ఫోల్డ్ ద అబ్జల్యూట్ సౌండ్ అని చెప్పేసి కింద క్యాప్షన్ అయితే వీళ్ళు మెన్షన్ చేసేసారు. దీన్ని మీరు 4999కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇది జీరో గ్రావిటీ ఎక్స్పీరియన్స్ టు యూజర్ అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేసేసారు. బాక్స్కి బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే మిగతా డీటెయిల్స్ మెన్షన్ చేసేసారు. సో ప్లేబ్యాక్ టైం వచ్చేసి 5 అవర్స్ అని, ట్యాక్ టైం వచ్చేసి 4 అవర్స్ అని, స్టాండ్ బై వచ్చేసి 100 అవర్స్ అని, ఛార్జింగ్ టైం వచ్చేసి 2 అవర్స్లో అయితే ఇది ఛార్జ్ అయిపోద్ది. సో మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి సంబంధించిన సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేసి దీని డిజైన్ ఎలా ఉంది, ఇది ఎలా కనిపిస్తున్నాయి అనేది చూద్దాం. సో దీన్ని అనేది ఓపెన్ చేసేసాను. తర్వాత ఇక్కడ మనకు ఎంబ్రేస్ ద ప్యూర్ సౌండ్ అని చెప్పేసి అయితే మళ్ళీ మెన్షన్ చేసేసారు. ఇక్కడ మనకు ప్యాకింగ్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అంతేకాకుండా పైన మనకు ఒక కవర్ లాంటి దాంట్లో యూజర్ మాన్యువల్, తర్వాత వచ్చేసి మనకు వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేసినట్టున్నారు. నెక్స్ట్ ఇందులో నుంచి ఈ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని అయితే రిమూవ్ చేసి పక్కకు పెట్టేద్దాం. అంతే ఇక్కడ సైడ్కి చూసుకున్నట్టయితే ఈ ఛార్జింగ్ కేబుల్, తర్వాత వచ్చేసి మిగతా ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే దీనిలో ప్రొవైడ్ చేసినట్టున్నారు. అంతే ఈ బాక్స్లో అయితే ఏం లేదు, దీన్ని సైడ్ ఉంచేద్దాం. నెక్స్ట్ మనం ఇక్కడ దీని గురించి మాట్లాడితే పైన చూడండి ట్యాగ్ అని చెప్పేసి బ్రాండింగ్ అనేది దీనిపైన కూడా కనిపిస్తుంది. సో ఇందులో ఏమున్నాయి అనేది ఓపెన్ చేసి చూద్దాం. సో దీన్ని మనం ఓపెన్ చేసినట్టయితే జనరల్గా మనకు ఒక ఇయర్ క్యాప్స్, ఒక సెట్ ఆఫ్ ఇయర్ క్యాప్స్, తర్వాత వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. సో కవర్లో మళ్ళీ ఇంకొక కవర్ ప్యాక్ చేసి ఇచ్చేసారు. సో ప్యాకింగ్ అనేది అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పేసుకోవచ్చు. మళ్ళీ ఈ కవర్ కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, చూడడానికి చాలా ప్రీమియంగా గ్లాసీ ఫినిష్ తోటి వచ్చింది. ఇక్కడ ట్యాగ్ బ్రాండింగ్ ఉంది, ఇక్కడ లైట్స్ ఉన్నాయి. బ్యాక్ చూసుకున్నట్టయితే ఛార్జింగ్ పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. సో మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే చూడండి, ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే దీనిలో లైట్స్ వస్తున్నాయా లేదా చూద్దాం. సో దీన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసి చూడండి, ఇక్కడ లైటింగ్ కూడా మనకు రావడం మీరు గమనించవచ్చు. గ్రీన్ కలర్లో ఉంది, ఫుల్ ఛార్జ్ ఉందని అర్థం చేసేసుకోవచ్చు. సో ఇందులో నుంచి అయితే దీన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండింటిని అయితే మనం దీనిలో నుంచి రిమూవ్ చేసేద్దాం. సో ఇంతకుముందు మనం ఛార్జింగ్ చేసిన కేస్తో పోల్చుకున్నట్టయితే, అంటే ఛార్జింగ్ కేస్తో పోల్చుకున్నట్టయితే ఇది కొంచెం వెరైటీ స్టైల్లో స్టైలిష్గా కనిపిస్తుంది. సో ఇవి రెండు అయితే దీనిలో వచ్చేసాయి. దీని గురించి మాట్లాడినట్టయితే ఇవి కూడా మీకు చాలా స్టైలిష్గా, చాలా ప్రీమియంగా గ్లాసీ ఫినిష్ తోటి అయితే కనిపించేస్తున్నాయి. అంతేకాకుండా దీనిలో యూజ్ చేసిన సౌండ్ డ్రైవర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ తోటి ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మనం ఏం చేద్దామంటే దీన్ని కొద్దిసేపు అయితే వాడదాం. వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ నేను మీతోటి షేర్ చేస్తాను. దీనిలో నుంచి ఓపెన్ చేసిన వెంటనే చూడండి మనకి ఇక్కడ లైట్ బ్లింక్ అవ్వడం కూడా మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ దీన్ని పేరు చేసేద్దాం. ట్యాగ్ 0R అని చెప్పేసి వచ్చేసింది. సో రైట్ సైడ్ ఒక్కటే ఆన్ అయిపోయింది. మనకు లెఫ్ట్ సైడ్ది మనం ట్యాప్ చేసేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ది కూడా ఆన్ అవుద్ది. సో దీనిపైన ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోవడానికి, రైట్ సైడ్ పెట్టేసుకోవడానికి కూడా ప్రింటింగ్ చేసి ఇచ్చేసారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ట్యాగ్ జీరో గ్రావిటీ ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్. సో ఇప్పుడు నేను దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాకు దీనిలో నచ్చింది, దీని బ్యాటరీ బ్యాకప్. 5 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అంతేకాకుండా దీంతో పాటు వీళ్ళు ఒక ఛార్జింగ్ కేస్ ప్రొవైడ్ చేశారు కదా, దీన్ని మనం ఛార్జ్ చేయడానికి 2 అవర్స్ టైం పట్టేస్తుంది. సో మనం దీన్ని స్టాండ్ బైలో చూసుకున్నట్టయితే చాలా ఎక్కువసేపు వాడుకోవచ్చు. కాకపోతే మీరు మ్యూజిక్ కంటిన్యూస్ విన్నా కూడా మీకు 5 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇంతకుముందు మనం చాలా ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని అన్బాక్సింగ్ చేసాం, కాకపోతే ఇంత బ్యాటరీ బ్యాకప్ రాలేదు. కాకపోతే ఇందులో బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా దీని గురించి మాట్లాడినట్టయితే చూడడానికి చాలా ప్రీమియంగా, చాలా స్టైలిష్గా, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో మీరు దీన్ని చెవిలో పెట్టేసుకున్న తర్వాత ఏదో పెద్ద బరువును మూసినట్టయితే ఇది అనిపించదు. సో అంతా బాగానే ఉంది. మరి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అని మీరు నన్ను అడిగినట్టయితే జనరల్గా ఈ బాక్స్ చూసిన తర్వాత ప్రీమియంగా అనిపించింది. కాకపోతే ఇంతకుముందు కూడా చాలా ఇయర్బడ్స్ని మనం అన్బాక్సింగ్ చేసాం, ప్రీమియంగా అనిపించేది. సౌండ్ అంత క్లారిటీగా రాలేదు. కాకపోతే దీన్ని నేను కూడా ఇది కూడా అలానే వస్తుందని చెప్పేసి చెవిలో పెట్టేసుకొని జనరల్గా సాంగ్ ప్లే చేసిన తర్వాత మీకు బయట నుంచి ఎటువంటి చిన్న నాయిస్ కూడా వినిపించట్లేదు. దాంతోపాటే సౌండ్స్ అనేవి చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ సౌండ్ అనేది చాలా క్లియర్గా వినిపిస్తుంది. అయితే బేస్ అనేది ఎక్కువ లేదు, అలా అని వర్స్ట్ కూడా లేదు, మీకు సరిపోద్ది బేస్ అనేది. ఎక్కువ బేస్ లవర్స్ అయితే మాత్రం నచ్చకపోవచ్చు, కాకపోతే నాకైతే నచ్చింది. బేస్ అనేది డీసెంట్గా వస్తుంది. అంతేకాకుండా సౌండ్ క్వాలిటీ, అంటే మనం వాయిస్ కాల్ చేస్తాం కదా, వాయిస్ కాల్ చేసేటప్పుడు క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా వస్తుంది. సో ఇదంతా విన్న తర్వాత పెయిడ్ ప్రమోషన్ అని అనకండి. పెయిడ్ ప్రమోషన్ నేను చేస్తే మన ఛానల్లో ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. ఏంటి, ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. దాంట్లో నేను చేసిన ప్రతి ఒక్క పెయిడ్ ప్రమోషన్ని ఆ లిస్ట్లో యాడ్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడ చూస్తే అర్థమైపోద్ది. సో నేనే ఫ్రాంక్గా చెప్పేస్తాను, ఆ లిస్ట్ చూసినా కూడా మీకు అర్థమైపోద్ది. సో పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు, జెన్యున్గా నేను ఈ సాంగ్ దీంతో సాంగ్స్ విన్న తర్వాత నాకైతే ఇంతకుముందు నేను విన్న వాటితో పోల్చుకున్నట్టయితే చాలా క్వాలిటీగా అయితే అనిపించాయి. సో ఎవరైతే 5,000 మ్యాటర్ కాదు, మంచి సౌండ్ క్వాలిటీ కావాలి అనుకుంటారో వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. అలా కాకుండా నేను 1,000 రూపాయలు పెట్టగలుగుతాను, 2,000 మాత్రమే పెట్టగలుగుతాను అన్న వాళ్ళ కోసం మనకి ఎంఐ ఇయర్ డాట్స్ ఏవైతే ఉన్నాయో బెంగళూరులో అయితే దొరుకుతాయి, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.